నా పేరు గుడివాడ విశ్వేశ్వరరావు అండి. మాది గుడివాడ సార్. మాది జనసేన పార్టీ. మాకు దాని తగ్గట్టు మా చంద్రబాబు గారు మాకు ఇద్దరు పార్టీ రెండు ఏకమైంది. దాన్ని బట్టి మేము ఆయన మీటింగ్ మేము వచ్చాము. మేము అలాగే పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకుని లొంగిపోయాడు, అమ్ముడిపోయాడు అని ఈరోజు ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అవి కుక్కలు వాగుతాయండి, మనం చెప్పకూడదు. ఆ కుక్కలు మనం చెప్పకూడదు. మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ఉండాలి. ఆ బయట కుక్కలు మనకు సంబంధం లేదు. మా పవన్ కళ్యాణ్కి ఎలా రావాలో భగవంతుడు నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయం మీద మేము చేస్తాం ఓట్లైనకి. ఆయనకి ఎన్ని ఇచ్చినా, 1 ఇచ్చినా 2 ఇచ్చినా మేము పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. మాకు 20 సీట్లు ఇచ్చినా మేము బాధపడతలా. చంద్రబాబుని మేము ఏమంటలా, ఆయన ఏమంటలా. మాకు ఎన్ని సీట్లు ఇచ్చినా భగవంతుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము అన్ని సీట్లు మా పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాం. అది మా మొగతనం. జై పవన్ కళ్యాణ్. బాబా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక అభివృద్ధి జరిగింది, మంచి జరుగుతుందని చెప్పి ఎక్కడ అభివృద్ధి జరిగింది? ఆడు కొండగడివాడు, ఆడెక్కడ అభివృద్ధి చేస్తాడా? మమ్మల్ని 5 ఏళ్ళు పెట్టి నానా బాధలు పడ్డాం. తింటాకి తిండి లేదు మాకు. అడుక్కు తింటున్నాం మేము. ఏం చేస్తాను? నేను వ్యాపారం చేస్తున్నా, వ్యాపారం లేదు, ఏమీ లేదు. ఆ జగన్ వచ్చి అడుక్కు తింటున్నాం. ఇంకేం చేయమంటారా? మళ్ళీ అటు గెలిపించుకుంటే మేము ఇంకేం చేయాలి? చెప్పకర్ర పుచ్చుకొని ఊరు పెట్టి పరిగెత్తాలి. అంటే ఇచ్చిన హామీలు నవరత్నాలన్నీ ఇచ్చానని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిన నవరత్నాలు? ఎవరికో 5 ఇచ్చిన నవరత్నాలు అంతకు ఇచ్చిన సరిపోతా? ఏమండి ఎంత సరిపోతా? పోలీసు వాళ్ళని ఎట్టున్నారు? పోలీసు వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళ కింద మేము కుక్కలాగా ఉన్నాం. పోలీసు వాళ్ళకి మేము కుక్కలాగా పెడుతున్నాం. ఏనంగా మాడుతున్నారు మమ్మల్ని. మేమేం తప్పు చేస్తలా, దొంగతనం చేస్తలా, లంచతనం చేస్తలా, మంచితనంగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం. ఆ నిజాయితీగా ఉన్నా సరే పోలీసు కుక్కలు మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నారు. దానికి బాధపడుతున్నాం. మేము బాధపడలా. మా పవన్ కళ్యాణ్ రావాలి, చంద్రబాబు రావాలి. ఇద్దరు కలిపి వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఈ కుక్కను తీసుకెళ్ళి చంద్రకాల్లో పడేస్తాం. మీరు గుడివాడ అంటున్నారు, కొడాల నాని గారు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆడోడా బచ్చాడు కొడాల నాని గారు 3 సార్లు గెలిచాడు. ఏం చేశాడు మాకు గుడివాడకి? ఏం చేశాడు చెప్పు? ఒక రోడ్డు వేసాడా? ఒక డ్రైనేజ్ ఉందా? పంపు ఉందా? ఏమీ లేదు. ఆడేడు పవన్ కళ్యాణ్ నానిగాడు ఆవిడ కొండగాడి వాడు దమ్ముంటే రమ్మను చూసుకునేదాపా. గుడివాడలో దమ్ముంది రమ్మను. మేము జనసేన తెలుగుదేశం ఉంటుంది గుడివాడలో. రమ్మను, దమ్ముంటే వెళ్ళమను. మేసం పెక్కి కోసేసుకుంటా. 6 నెలల్లో రోడ్లు ఇస్తామని అంటున్నాడు. మళ్ళీ రాష్ట్రం మొత్తం ఎవరు 6 నెలలు ఎక్కడ ఉండి బాబు? ఇంకా 2 నెలలేగా బాబు కోడొచ్చేది. మళ్ళీ గెలిస్తేనా? మళ్ళీ గెలిస్తే మేము చెప్పగారు పుచ్చుకోవాలి. బాబుని అడుక్కోవాలి మేము. అదే విషయం. అంటే ఈరోజు సిద్ధమని సభలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గెలుస్తాను 170. ఆడెవడంటే జగన్ గడ మాటలు వింటారంటే? వాడు బచ్చాగాడు. కొండగడిగా మాటలు మేము నమ్మం. మేము నీతి నిజాయితీ గల మనుషులు. దేనికైనా మంచితనం, దానికోసం మేము పాకుళ్ళు ఆడతాం. ఆ దొంగతనాలు, ఆ లంచితనాలు మాకు పనిచేయవు. నీతి నిజాయితీగా ఉంటాం, నీతిని చేస్తాం. మాకు మా పవన్ కళ్యాణ్ చెప్పారు, తెలుగుదేశం పవన్ కళ్యాణ్ పార్టీ అని పొత్తు అని చెప్పారు, చేస్తాం దానికి. అంతే. ఆడవాడిని బచ్చాగాడు జగన్ గడ.